నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్ PS పరిధిలోని కేసీఆర్ నగర్ లో విషాదం. నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి. శంషాబాద్ ఎయిర్పోర్టులో సిపి సజ్జనార్ సమీక్షా సమావేశం. 64,000 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడి. నిర్మల్ జిల్లాలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం. జిల్లాలోని ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్న ఎస్పీ శశిధర్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పోలీస్ శాఖ భాగస్వామ్యం కావాలని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, దంపతులు దుర్మరణం. వివరాల్లోకి వెళ్తే రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసీఆర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జీవనాధార పేరుతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న మల్లీశ్వరి, సుమన్ ఈ వాటర్ ప్లాంట్ నుండి వెలువడే వ్యర్థపు నీరు నిల్వ ఉంచడానికి పెద్ద సంపును ఏర్పాటు చేశారు. ఎలాంటి రక్షణ లేని ఈ సంపులో పడి అదే కాలనీకి చెందిన నర్సింగ్, అశ్విని దంపతుల కుమారుడు రాజ్ కుమార్ ముక్కుపచ్చలారని మరో పసిబాలుడు మృతి చెందారు. సమాచారం అందుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రథమ విచారణ చేపట్టారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు మరోసారి భరోసా ఇచ్చారు. మరోవైపు కరోనా వైరస్పై పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ అనురాధ, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, వివిధ ఎయిర్లైన్ సంస్థల ప్రతినిధులు, GMR అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఇప్పటి వరకు 64,000 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా నిన్నటి నుండి ఈ రోజు వరకు 2,228 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినట్లు వివరించారు. మన ఎయిర్పోర్ట్లో మన ప్రిన్సిపల్ సెక్రటరీ R&B ట్రాన్స్పోర్టు శ్రీ సునీల్ శర్మ నేతృత్వంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో మన డాక్టర్ అనురాధ గారు, ఎయిర్పోర్ట్స్ హెల్త్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన GMR స్టాఫ్, ఆల్ ఎయిర్లైన్సు, పోలీసు, ట్రాన్స్పోర్టు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. నిన్నే రాత్రి నుంచి మనము 7 కంట్రీస్ నుంచి వచ్చే ప్యాసింజర్స్, ముఖ్యంగా మన జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, చైనా, సౌత్ కొరియా నుంచి వచ్చిన అన్ని ప్యాసింజర్స్ కూడా మనము స్టేట్ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో క్వారంటైన్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రకారం ఈరోజు ఏమేమి ఇష్యూస్ ఉన్నావు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మెడికల్ ఇష్యూస్ కావచ్చు, పోలీస్ ఇష్యూస్ కావచ్చు, దానిపైన డిస్కస్ చేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ లేదు, అన్నీ కూడా బాగా జరుగుతుంది. సో మనం వీఆర్ వెల్ ప్రిపేర్డ్. సో ప్రజలందరూ కూడా ఎలాంటి వార్తలు కానీ రూమర్స్ కానీ నమ్మొద్దని చెప్పి మనం మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా రకరకాల పుకార్లు ఉన్నాం. బట్ ఇక్కడ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మెడికల్ స్టాఫ్ కూడా దాదాపు 200 మందితో ఇక్కడ చెకింగ్ చేయడం జరుగుతుంది. థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఎవరు క్వారంటైన్ ఉంటే వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరూ కూడా పంపించి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎందుకు చేస్తాం అనేది, ఎందుకంటే ఆ విషయంపైన కూడా మనము కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో అక్కడ కూడా మనము క్వారంటైన్ ప్లేసెస్ కూడా అన్ని వ్యవస్థను, అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము చెప్పడం జరుగుతుంది. మనము ఇక్కడ ఎవరికి ఇలాంటి కాఫ్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, దగ్గు కావచ్చు, వాళ్ళు మాత్రమే మాస్క్ పెట్టుకోవాలని చెప్పి మనము కోరడం జరుగుతుంది. బట్ చాలామందికి అపోహల వల్ల, చాలా వాళ్ళు రకరకాల అప్రిహెన్షన్స్ వల్ల పెట్టుకోవడం జరుగుతుంది. సో అలాంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ అది ఎవరెవరు ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ వస్తున్నారో ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళు వచ్చే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది. సో మనం రిలీజ్ చేస్తున్నాం. ఆ స్టేట్ బులెటిన్ని మీరు నమ్మండి. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా ఇక్కడ కూడా మనం దాదాపు 6 బస్సెస్ మనం మొత్తం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి కూడా ప్యాసింజర్స్ కూడా మనం 6 బస్సెస్ని సారు డెసిగ్నేట్ చేశారు. 6 వజ్రా బస్సెస్, అది 18 సీటర్ ఉంటుంది. 12 డ్రైవర్స్ కూడా మనం ఉంటారు. దాదాపు మన వైపు నుంచి కూడా దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది కూడా కోఆర్డినేషన్ చేసి వాళ్ళందరూ కూడా మన డెసిగ్నేట్ ప్లేసెస్కి పంపడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టైం టు టైం, అంటే ఏ టైం మనం సంప్రదించాలని చెప్తే మేము అదే టైంలో వచ్చినా రాలేదండి. ఓకే, వీళ్ళు మన డీసీపీ గారికి చెప్తాను, వాళ్ళు కోఆర్డినేట్ విత్. బంధం లేదు. మనం చెప్పింది మనము బార్సు,
అమ్యూజ్మెంట్ పార్క్స్, సినిమా హాల్స్, మ్యారేజ్ హాల్స్ అవి మనము చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మాల్స్ని మనం క్లోజ్ చేయని చెప్పలేదు ప్రభుత్వం. చెప్పినట్టు 7 కంట్రీస్ వచ్చే వాళ్ళకు వాళ్ళు వచ్చి దిగిన తర్వాత వాళ్ళకి ముందునే మనం ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ కంట్రీకి వెళ్ళినారా, లాస్ట్ 1 మంత్ మీరు ఎక్కడ ఈ సస్పిషియస్ ఉన్న 7 కంట్రీస్ జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, చైనా, దక్షిణ కొరియా, ఇరాన్ ఈ దేశాల్లో మీరు వెళ్ళి ఉంటే మీరు వాళ్ళు హిస్టరీ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నిన్నటి నుంచి మనం డిసిజన్ తీసుకునేది ఏమంటే ఆ దేశంలో వాళ్ళు లాస్ట్ 1 మంత్ విజిట్ చేశారు వాళ్ళు అందరిని కూడా క్వారంటైన్ చేయడం జరుగుతుంది. 14 days అబ్జర్వేషన్ ఉంటారు. అప్పుడు చూసిన తర్వాత దెన్ విల్ సెండ్ దెమ్ బ్యాక్ హోమ్ ఫర్ ఫర్దర్ ఐసోలేషన్. స్క్రీనింగ్ సెంటర్లో పనితీరు ఎలా ఉంది సార్? ఇప్పటికే ఒక రంగారెడ్డి జిల్లా వాసికి ఇక్కడికి వచ్చినాక లక్షణాలు బయటపడ్డాయి. మనం నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇప్పటిదాకా అలాంటి లక్షణాలు నెదర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చాయి. 4 రోజుల తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. అంతకుముందు కేసు అది, నిన్నటి కేసు కాదు. నిన్నే మనకు రిజల్ట్ వచ్చింది. అంతకుముందు కేసు అది, నిన్న కేసు కాదు అది. సో మొత్తం రాష్ట్ర ప్రభుత్వము మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో అంత బాగానే ఉంది. సో ఎవరు కూడా వద్దతులు నమ్మొద్దని చెప్పి మనం కోరుతున్నాను. అందరూ ప్యాసింజర్స్ బట్టి మనం వీళ్ళు స్టార్ట్ జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎఫెక్టెడ్ కాదు, అది మీరు అందరూ కూడా ప్రచారం చేయాలని కోరుతున్నాను. వాళ్ళందరూ కూడా చాలా మంది భయాందోళన చెందుతారు, ఏదో ఎఫెక్ట్ అయిపోయింది, ఇంతమంది కరోనా వచ్చింది, ఇంతమంది COVID-19 వచ్చిందని చెప్పి. వాళ్ళు ఎవరికి రాలేదు. ప్రభుత్వం కూడా ఇన్ని రోజు చేపట్టిన కార్యక్రమం అంతా స్టెప్స్ కూడా ప్రియంటివ్ మెజర్స్, ప్రికాషనరీ మెజర్స్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా కోరేది అంటే, ఎందుకంటే చాలామంది రకరకాల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాం, అది నమ్మొద్దు. సో ఇదంతా ప్రియంటివ్ మెజర్స్, వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా తీసుకున్న ఒక ప్రికాషనరీ మెజర్స్ అది. సో మనము ఇప్పుడు మనకు వాళ్ళు కూడా ఎవరు పంపించే వాళ్ళు కూడా మనము నిన్న చూపించినట్లు ఒక వాళ్ళకు PPE కిట్ ఉంటుంది, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ ఉంది. దాంట్లో వేసి చాలా ప్రికాషన్ తీసుకొని సపరేట్ అంబులెన్స్లో సపరేట్ స్టాఫ్తోని వాళ్ళు గాంధీ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. వీళ్ళు కూడా మనము ఎవరికి మన వికారాబాద్ పంపించే వాళ్ళు కూడా సపరేట్ బస్సు ఉంది, సపరేట్ డ్రైవర్ ఉన్నారు, మెడికల్ స్టాఫ్ ఉంది, వాళ్ళ నేతృత్వంలో పంపడం జరుగుతుంది. సో సపరేట్ డెసిగ్నేటెడ్ టీమ్స్ పెట్టడం జరిగింది ప్రభుత్వ వైపు నుంచి. నిర్మల్ జిల్లా మూథోల్ మండల కేంద్రంలోని ఎడ్బిడ్ గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలను నివారించడానికి ప్రతి వాహనదారుడు కృషి చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ప్రధాన రోడ్ల మలుపుల వద్ద బారిగేడ్లను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడ్బిడ్ గ్రామంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు గ్రామంలోని ఆటోలు, మోటార్ సైకిల్స్, దాదాపు 100కు పైగా మోటార్ సైకిల్ రైడర్స్ను గుర్తించి వారిని అవేర్నెస్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, మోటార్ వెహికల్ యాక్ట్ గురించి, హెల్మెట్ యూసేజ్ గురించి, డ్రంక్ డ్రైవ్ గురించి, అదేవిధంగా మొబైల్ మాట్లాడుతూ ఫోన్ నడపొద్దని, ఈ విధంగా వారందరికీ కూడా కళాబృందం, పోలీస్ కళాబృందం ద్వారా స్కిట్ ప్రదర్శించి కూడా వారికి అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో గత సంవత్సరం 137 మంది చనిపోవడం, రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోవడం జరిగింది. దాంట్లో 80% యంగ్ యూత్, 25 నుంచి 35 ఏళ్ల వయసు గల వారు 2 వీలర్ యాక్సిడెంట్స్ లో చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనము అందరం కూడా దీని ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, హెల్మెట్ అనేది 100% ప్రతి ఒక్కరు, మోటార్ సైకిల్ నడుపుతున్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ వాడాలి. డాక్యుమెంట్స్ లేకుంటే ఏం కాదు, కానీ హెల్మెట్ లేకుండా ప్రాణం పోతుంది. కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ అందరూ వాడే విధంగా మనం అందరికీ అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాము. ఇందులో ఆర్టీఓను కూడా ఇన్వాల్వ్ చేశాము. ఆర్టీఓ గారు కూడా రావడము, అందరికీ లైసెన్స్ లేని వాళ్ళకి ఒక డ్రైవ్ తీసుకొని దాంట్లో అందరికీ లైసెన్స్లు కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కూడా వారి ద్వారా ఇప్పుడు బైన్సాలో ఈ లైసెన్స్ మేళా అని చెప్పేసి కూడా ఆర్టీఓ గారితో ఏర్పాటు చేసి అందరికి కూడా లైసెన్స్ ఇప్పడం జరుగుతూ ఉంది. అవేర్నెస్ అనేది మాత్రం ప్రతి ఒక్కరికి గ్రామాన ఉన్న ప్రతి మోటార్ సైకిల్ రైడర్ని గుర్తించి వారికి వాట్సాప్ గ్రూప్ చేసి వారితో కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత విలేజ్ పోలీస్ ఆఫీసర్ టచ్ లో ఉండి రెగ్యులర్ గా రోడ్డు ప్రమాదాల గురించి, రోడ్డు పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టైం టు టైం వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేది మాక్సిమం మనకు 15% తగ్గించాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించే దిశగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకొని రోడ్డు మీద స్పీడ్ గా
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాటిని కూడా కంట్రోల్ చేయడానికి స్ప్రింగ్ పోస్టులు, జిగ్జాగ్ పోయడానికి బ్యారికేడ్స్ ఇవి కూడా పెట్టి మనం స్పీడ్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నాము. డ్రంక్ డ్రైవింగ్ కూడా ఈ డీడీ కేసెస్ కూడా ఎక్కువ పెడతా ఉన్నాము. డీడీ కేసెస్ మోర్ దాన్ 200 BSc వచ్చిన వాళ్ళకి కన్విక్షన్స్ కూడా ఇంప్రిజన్మెంట్ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి నా అప్పీల్ అందరితో తాగి బండి నడపొద్దు, హెల్మెట్ లేకుండా బండి నడపొద్దు అని చెప్పేసి మీ ద్వారా అందరికీ వదులుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఏజెన్సీలో పల్లె పట్టణ ప్రతి కార్యక్రమాల్లో పోలీస్ శాఖ భాగస్వామ్యం అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై చర్చించినట్లు తెలిపారు. ఐజీ నార్త్ జోన్ నాగిరెడ్డి గారు, నేను కొత్తగూడెం జిల్లా అట్లాగే మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందితో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, అట్లాగే మిగతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పోలీసుల పార్టిసిపేషన్, భాగస్వామ్యం, ఈ అభివృద్ధి ఫలాలు ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసు శాఖ తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదేవిధంగా రెగ్యులర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంటే నేర నివారణ, నేరస్తులను పట్టుకోవడం, నేరస్తులకు శిక్ష పడేటట్లుగా చూడడం, అదేవిధంగా ట్రాఫిక్ నిర్వహణ, ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఇవన్నీ కూడా వీటిపైన అంతా రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అట్లాగే మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, 2 జిల్లాల పోలీస్ అధికారులు ఇక్కడ అవడం మీటింగ్లో వారి ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టంగా నడిపించేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను, సిబ్బందిని అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. వీరికి మద్దతుగా మండల ఎంపీపీ కొండూరి భవానీ, స్థానిక సర్పంచ్ ముచ్చల్ల యాదగిరి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్యామలయ్య మాట్లాడుతూ 47-79 సర్కులర్ను రద్దు వంటి తదితర ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆమె పథకంలో గత 15 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్గా మేము ప్రతి గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాలు కూడా చాలా తక్కువ జీతాలు ఉన్నాయి. వీటన్నిటిని మేము భరించుకుంటూ ఉద్యోగాలు కొనసాగుతున్నప్పటికీ మరి ఈ ప్రభుత్వము డిసెంబర్ 10వ తారీఖు నాడు 4779 అని ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సర్క్యులర్ వల్ల మా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మరి ప్రధానంగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే ఆ సర్క్యులర్ తీసుకొచ్చి ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థనే తొలగించేటువంటి కుట్రను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కూడా మాకు ప్రభుత్వం ఇలాంటి 5 రోజుల నుంచి మేము సమ్మెలో కొనసాగుతున్నాం. డిసెంబర్ 10లో సర్క్యులర్ జారీ చేసిన తర్వాత 3 నెలలుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ, మంత్రి గారి చుట్టూ తిరిగినప్పటికీ మా డిమాండ్ల మీద వాళ్ళు ఎలాంటి స్పందించలేదు కనుక గత్యంతర పరిస్థితుల్లో మేము సమ్మెలోకి వచ్చినాము. ఇలా 5వ రోజు సమ్మె. అట్టి సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలి. అసిస్టెంట్కు ఇవాళ చెల్లిస్తున్నటువంటి 8,900 రూపాయల జీతంతో బతకాలంటే చాలా కష్టంగా ఉన్నది. కానీ మరి 21,000 రూపాయల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా 15 సంవత్సరాలుగా మేము కొనసాగుతున్నాం. సవరించి మిగతా ఉద్యోగులతో సమానంగా మరి HR పాలసీ అవకాశం కల్పించాలి. అందులో ఉన్న బెనిఫిట్లు నిర్మల్ జిల్లా మూథల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల 5వ రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామారావు పటేల్, ఎంపీటీసీ దేవోజీ భూమేష్ సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు 25,000 వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు ఆనందరావు పటేల్, కాంగ్రెస్ నాయకులు రమేష్, సతీష్, పోతన్న, మాజీ సర్పంచ్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాల నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. 14 సంవత్సరాల కింద ఉపాధి హామీ లేబర్ల కోసం ఒక సూపర్వైజర్ లాగా ఫీల్డ్ ఆఫీసరు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడున్న మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల్లోనే ఈ పని ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈరోజు వాళ్ళు కంటిన్యూగా పనిచేస్తున్నారు.
మన తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవ్వరి కూడా మాట వినకుండా వాళ్ళ సొంత నిర్ణయమే తీసుకుంటా నేనే ఒక రాజు అని అనుకుంటా ఈ జీవో నంబర్ 4779 ఏదైతే పెట్టారో దానికి ఖచ్చితంగా రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్ ఆఫీసర్ వెంబడ ఉండి వీళ్లకు సరి అయిన న్యాయం జరిగే వరకు వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏదైతే ఉపాధి హామీ పథకం వస్తుంది ఆ ఫండ్ ఆయన సొంతం వాడుకుంటూ లేబర్లకు 6 నెలలు 7 నెలలు పేమెంట్ ఇవ్వకుండా ఆయన ఆడుకుంటున్నాడు. అయ్యా నీ సొమ్ము కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం పైసలు కావు, కేంద్ర ప్రభుత్వం పైసలు, ఆ పైసలతో నువ్వు సొమ్ము అనుకుంటా వాడుకుంటున్నావు, అది తప్పవు. సరి అయిన లేబర్లకు కూడా న్యాయం చేసి వాళ్ళకు 350 రూపాయలు రోజు చెల్లించినట్ల, తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ల వాళ్లకు 21,000 వేతనం వచ్చినట్ల చూసి వీళ్లకు సరిగైన న్యాయం చేయండి. న్యాయం చేయకుంటే కఠిన చర్య తీసుకొని ఈ ఫీల్డ్ ఆఫీసర్ వెంబడి ఉండి వాళ్ళకు పూర్తిగా మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రవి ప్రవీణ్ రెడ్డి కరోనా వైరస్ నివారణకు తగిన సూచనలు అందజేశారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలందరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి, హుజూరాబాద్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకు ఈ టెంపరేచర్ ఇప్పుడు దగ్గర ఈ రోజు టెంపరేచర్ 30-32 దాకా ఉంది. ఈ టెంపరేచర్లో ఎట్టి పరిస్థితుల్లో కరోనా రాదు. ఉట్టిగా అనవసరంగా ప్రజలు టెన్షన్ పడి మా మీద ప్రెషర్ పెంచి మాకు మాస్కులు కావాలని ట్యాబ్లెట్స్ మేము ఇప్పుడు ఇంతకుముందు ఒక లైవ్ పేషెంట్ కింద పెద్ద మనిషి ఆమెకు ట్యాబ్లెట్ రాస్తే అయ్యా నాకు ఇవి వద్దు, నోటికి ఏదో బట్ట కట్టుకునే ఇస్తుండ్రట కదా గది ఇవ్వండి అని అంటుంది. అంటే పబ్లిక్ ఏ లెవెల్లో వెళ్ళిపోయింది. అనవసరమైన ప్రచారాలు చెయ్యకండి. ఎందుకంటే కరోనా వైరస్ 28 డిగ్రీల కన్నా ఎక్కువ బతికి ఉండదు. ఇప్పుడు మనం ఉన్నది 30 డిగ్రీలు. ప్రకృతే మనం కాపాడుతుంది. మనం ఉన్నది రామగుండం దగ్గరికి, ఎయిర్ బెల్ట్ కంపల్సరీ రామగుండం దగ్గరకు ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ ఎక్కడికి పెద్ద గ్రూప్ ఆఫ్ మీటింగ్ మనకు ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ మనం డిక్లేర్ చేసినాం కాబట్టి, అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ర్యాలీలు కానీ మీటింగ్స్ కానీ ఇలాంటివి పోవద్దని మనం ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఎందుకు తెలియజేశారంటే అక్కడ మాట్లాడినప్పుడు మన డ్రాప్లెట్స్ అంటారు, అంటే తుంపిర్ల ద్వారా సోకుతుందనే ముందు జాగ్రత్త చర్య, అంటే ప్రికాషనరీ మెజర్స్ అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కరోనా, అది కూడా మన వరంగల్ కరీంనగర్ జిల్లాలో అసలే రాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్ 30 డిగ్రీల ఎమ్మలో ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఏ వైరస్ కూడా 28 డిగ్రీల కన్నా ఎక్కువది లేదు. మనం సమ్మర్కు దగ్గరకు వచ్చాము. ఒకటి ఈ 2 వారాలు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే 100కు 100% మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే మనం ఎక్కడ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ పోకుండా, ఫంక్షన్ హాల్స్లలో బాగా గ్యాదర్ కాకుండా, పబ్లిక్ మీటింగ్స్లలో గ్యాదర్ కాకుండా, ర్యాలీస్లలో గ్యాదర్ కాకుండా, ఎలాంటి కమ్యూనిటీ మీటింగ్స్ అంటే చిన్న గ్యాదర్ కాకుండా, అండ్ వీలైనంత వరకు చల్లటి వస్తువులు కాకుండా వేడి నీళ్ళతోని ఒక్కసారి ఒకవేళ కొంచెం దగ్గు వచ్చినట్టు మీకు అనిపిస్తే కొంచెం నీళ్ళల్లో ఉప్పేసుకొని గాగ్లింగ్ చేయండి, అంటే పుక్కిలించడం, త్రోట్ మొత్తం చేస్తే ఎట్టి పరిస్థితులు అలాంటివి ఉండవు. చల్లటి పదార్థాలు తగ్గించి వేడి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడ కలిసినా కూడా వీలైనంత వరకు శానిటైజర్స్ అనేవి కాకుండా, ఒకవేళ అది దొరకనప్పుడు ఆల్కహాల్ అంటే స్పిరిట్ లాంటిది తుడిచినవుతారా, లేదు అంటే మంచి డెటాల్ సోప్తోనన్నా లైబాల్ సోప్తోనా ఏ సోప్తోనో చేతులు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. అంతకు మించింది ఏమీ లేదు. ఉట్టిగా భయపడాల్సిన పని లేదు. మన ఏరియాలో మొన్న సీజన్లో ఒక్క మలేరియా కేసే రాలేదు. డెంగ్యూ కేసులు మొత్తం సీజన్ మొత్తం అంతటా ఉన్నా కూడా మన ఏరియాలో ఓన్లీ 14 కేసులే డెంగ్యూ కేసులు వచ్చినాయి. అవి కూడా 12 కేసులు మనం ట్రీట్మెంట్ అయింది. ఒక్క 2 కేసులే. అంటే మన నియోజకవర్గాలు అలాంటిది కూడా ఎఫెక్ట్ లేదు. అలాంటప్పుడు కరోనా ఎక్కడ వస్తుంది? అది టెంపరేచర్తో కూడుకుంది. మనకు రామగుండం బాగా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రాదు. ప్రజలు అనవసరమైన భయభ్రాంతులకు కావద్దు. మీరు అనవసరంగా మాస్కులని మా మీద కూడా ప్రెషర్ తేవద్దు. ఎందుకంటే నాకు కంటిన్యూగా అదే ప్రెషర్ వస్తుంది.
అవసరం లేదు. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండల కేంద్రంలో ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఫీల్డ్ అసిస్టెంట్లు 5వ రోజు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఫీల్డ్ అసిస్టెంట్లకు విధించిన 40% పని దినాలు సర్క్యులర్ నెంబర్ 47/79 రద్దు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా కాంట్రాక్ట్ రెన్యువల్ పూర్తి చేయాలని అన్నారు. కనీస వేతనం కూడా ఇవ్వడం లేదు. పైగా కొత్తగా ఒక సర్క్యులర్ తీసుకుని వచ్చింది. నేను సమ్మె చేయడానికి కారణం ఏంటంటే ఒక సర్క్యులర్ తీసుకొచ్చిండ్రు 4779 అనేది. ఆ 4779 అంటే ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఎన్ని జాబ్ కార్డులు అయితే సర్క్యులర్ ప్రకారంగా 2500 మంది ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్నారు. వైఖరి ఫీల్డ్ పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ఉద్యోగ భద్రత. వరంగల్ రూరల్ జిల్లా తామర మండలం కోగిలివాయి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు దివిజోగాచార్యులు కేశవాచార్యులు మాట్లాడుతూ ఈ ఆలయం అతి పురాతనమైందని, 950 మీటర్ల ఎత్తులో టీటీడీ దేవస్థానాన్ని పోలి ఉంటుందని తెలిపారు. కొండపైకి రోడ్డు మార్గం, త్రాగునీరు సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దేవాలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్యగుణం దర్శయామందే ముకుంద ప్రియాం ఆదరణమామి కమలే కమలాయదాక్షి శ్రీఉత్తరమాసనే విశ్వమాతా క్షీరోదజుకులర్పగౌలక్ష్మీ ప్రసీద సమతాం శరణ్యే గోవింద నారాయణాయ విద్మహే వాసుదేవాయ తన్నో మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధే చ తన్నో ధర ప్రచోదయాత్ పక్షరాజాయ తన్నోక్షో తన్నో గరుడ ప్రచోదయాత్ హరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం శ్రీకేశవ పాదోదకం పావనం శుభం సాలగ్రామశిలావారే పాపహార విశేషదా జన్మకృత పాపానాం ప్రాచిత్తం దినే దినే విలాసవిక్రాంతపరావర ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పెనుబల్లి మండలం విఎం బజార్ నుండి తిరువూరు వైపు వెళ్తున్న కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముదిగొండ ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, 47/79 జీవోను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ వృత్తిలో ఉండి చివరి అట్టడుగు స్థాయి వర్గాలకి పని కల్పించడంలో ముందుండి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లకి ఈరోజు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అది 4779 జీవో ద్వారా ఈరోజు అనాలోచితమైన సర్క్యులర్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. దీంట్లో భాగంగా కూలీలకు కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు
మేమేమంటున్నామంటే గొంతెమ్మ కోరికలు కోరటం లేదు ప్రభుత్వానికి. అయ్యా అందరికీ ప్రగతి భవన్కి పిలిచి ప్రగతి భవన్లో మమ్మల్ని కూడా చర్చలకు పిలిచి మేమేమి అడగటం లేదు. గత 14 సంవత్సరాలుగా మాకు హెల్త్ కార్డులు ఇప్పియాలని ఎలాంటి భద్రత లేదు. మాకు కనీస వేతనం మాకు 8,900 మాత్రమే వస్తుంది. రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు ప్రకటించినట్టుగా 10,000 అని చెప్పారు, కానీ మాకు 10,000 రూపాయల జీతం ఎన్నడూ ఇవ్వలేదు. 8,900 రూపాయలు మాత్రమే వస్తుంది. 8,900 రూపాయలని 4779 జీవో ద్వారా ఈరోజు 5,000 మాత్రమే వచ్చే పరిస్థితికి ఏర్పడ్డది. కావున గత్యంతరం లేక రోడ్డు మీద టెంట్ వేసుకొని రాష్ట్ర స్థాయిలో అందరం ముక్త కంఠంతో 4779 జీవోని రద్దు చేస్తూ రోడ్డు మీద టెంట్ వేసుకొని కూర్చున్నాము. అయ్యా తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క గుంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. మా ప్రధానమైన డిమాండు మమ్ములని అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా క్రమబద్ధీకరించాలని, మరియు హెల్త్ కార్డులు ఇప్పించాలని, ఎఫ్టీఈగా గుర్తించాలని. గ్రామ స్థాయిలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయ ఒత్తిళ్లకు కూడా గురవుతూ చాలామంది అనారోగ్య పాలవుతున్నారు. కావున మండల స్థాయిలో బదిలీలు కల్పించాలని, 4779 జీవోని రద్దు చేయాలని కోరుతున్నాము. మేము న్యాయమైన డిమాండ్లనే అడుగుతున్నాం. కేసీఆర్ అన్న ఒక్కసారి గమనించన్నా, మమ్మల్ని కరోనా వైరస్ వస్తుందన్నా కూడా భయపడకుండా చిన్నపిల్లల్ని వదిలేసి మేము రోడ్డు మీద పడి ఇక్కడ మేము ఉన్నామన్నా ఒక్కసారి మమ్మల్ని చూడండి. మాకు 21,000 జీతం ఇవ్వాలి అన్నా. మేము 1200 కాంతి పని చేస్తున్నాము. అయినా ఆ రోజు నుంచి కూడా మాకు పూట గడవడం ఇబ్బందిగానే ఉంది. అయినా మాకు ఈ పని చేయడం ఇష్టం, జనాల్లో కలిసి తిరగడం మాకు ఇష్టమే. ఎంత జీతమైనా చాలని జీతంతో మేము బ్రతుకుతూనే ఉన్నాము. మాకు 8,900 జీతం చేసిరు మీరు. అదేవిధంగా ఈ 4779 జీవోని రద్దు చేసి మాకు 21,000 జీతం ఇచ్చి మమ్మల్ని అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా మీరు గుర్తించగలరు. మమ్మల్ని మా గురించి ఆలోచించండి. మేము న్యాయపరంగానే అడుగుతున్నాము. మమ్మల్ని అసిస్టెంట్ కార్యదర్శులకు చేయమని అడుగుతున్నామన్నా. వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె 5వ రోజుకు చేరింది. నిరసనకారులకు మండలంలోని అఖిలపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. పల్లె ప్రగతి కార్యక్రమం 100% విజయవంతం చేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె ప్రధానమైందని తెలిపారు. గత 11వ తారీఖు నుంచి చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మండల మోమిన్పేట్ అసోసియేషన్ వాళ్ళకి మోమిన్పేట్ అన్ని రాజకీయ పార్టీలు మరియు కుల సంఘాలు మరియు వీళ్ళందరూ కలిసి సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం 14 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని వీళ్ళకి ఈరోజు మీరు ఉద్యోగులు కారు, మీకు ఉద్యోగ భద్రత కల్పించాము, మీకు ఎటువంటి జీతాలు పెంచామని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. ఒక 14 సంవత్సరాల సర్వీస్ అంటే సగం జీవితం సర్వీస్ చేసినట్టే. వీళ్ళకి ప్రతి ఊర్లో 100 రోజుల పని కల్పిస్తారు. వీళ్ళు పేద ప్రజలకి 100 రోజుల పని కల్పించి వాళ్ళ జీతం ఇచ్చి వాళ్ళ కుటుంబ పోషణ చేసే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ రోజు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. నిర్మల్ జిల్లా తానూరులో ఫీల్డ్ అసిస్టెంట్ల నివేదిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. సర్పంచ్లు బాలాజీ, సత్తప్ప పటేల్, ఎంపీటీసీ బసవేశ్వర్, ఉప సర్పంచ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలసరి వేతనం 25,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 14 సంవత్సరాలు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం 4779 జీవో వచ్చిన నుంచి గత కొంతమందికి ఫీల్డ్ అసిస్టెంట్కు నష్టం జరిగింది. ఈరోజు 5వ రోజు సమ్మె యథావిధిగా జరుపుకుంటున్నాము. మరియు మా సమస్యలు పరిష్కరించే వరకు మేము సమ్మె ఆపేది లేదని బహిష్కరిస్తున్నాం. నేటికి 5వ రోజు సమ్మె యథావిధిగా కొనసాగిస్తున్నాం. మరి ఈ సమ్మె మా సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు మేము సమ్మె ఆపేది లేదని సమ్మె ద్వారా మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని కేసీఆర్ నగర్లో విషాదం. నీటి సంపులో పడి 2 చిన్నారులు మృతి. శంషాబాద్ ఎయిర్పోర్టులో సిపి సజ్జనార్ సమీక్షా సమావేశం. 64,000 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడి. నిర్మల్ జిల్లాలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం.
జిల్లాలోని ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్న ఎస్పీ శశిధర్రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం. పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పోలీస్ శాఖ భాగస్వామ్యం కావాలని వ్యాఖ్య. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ, దంపతులు దుర్మరణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.